మంది మార్బలాన్ని వేసుకొని యాకోబును తరుముతాడు, ఎందుకంటే దొరికితే చంపేయాలని. వ్యసనము, అసూయ రక్త సంబంధాన్ని కూడా శత్రుత్వంతో మార్చేస్తుంది. వ్యసనం, అసూయ అనేది రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా చేస్తుంది. ఈ అసూయ, ఈ కుళ్ళు, ఈ దరిద్రం, ఈ మత్సరం రక్త సంబంధాలకు కూడా పట్టించుకోదు. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నువ్వు బాగుపడుతున్నావు అనుకో, అవతలోడు చితికిన స్థితిలో ఉన్నాడు, వాడు ఎంత దుఃఖపడతాడంటే నువ్వు నాశనం అయిపోతే రక్త సంబంధే కోరుకుంటాడు. ఇలాంటి దుర్మార్గపు మనస్సులు కూడా ఉన్నాయి. ఆనాడు లాబాను బుద్ధి కూడా అలానే పనిచేసింది. తరిమాడు యాకోబుని. ఇంకా కొంచెం ఒక్కరోజు జర్నీ చేశాడంటే యాకోబును పట్టుకుంటాడు, చంపేస్తాడు. ఈ రాత్రి దేవుడు దర్శించాడు. సొంత మామే, అటు మేనమామ, ఇటు పిల్లనిచ్చిన మామ, రెండు విధాల మామ, కూతుళ్ళ మొహం కూడా చూడలా. అల్లుడిని చంపేద్దామని శత్రువు అయిపోయాడు. సొంత వాడే శత్రువు అయిపోయాడు. అయితే జీవం గల దేవుడు లాబాను అడ్డగించాడు. యోసేపును చంపకుండా యోసేపు అన్నల్ని అడ్డగించాడు. మనల్ని కూడా దెబ్బ తీయకుండా మన శత్రువుతో మాట్లాడతాడు ఆయన. మన శత్రువులను దరి చేరనీయడు. లేకపోతే మనం ఎప్పుడో మన శత్రువుల చేతుల్లో చచ్చిన వారం సుమి. ఆయన అప్పగిస్తే తప్ప మనల్ని ముట్టగలవాడు లేడు. ఈరోజు శత్రు భయంతో భయపడుతున్నావా? నా దేవుని సెలవైతే తప్ప నిన్ను ముట్టగలిగే శత్రువు ఎవడు లేడో. నిన్ను ముట్టి ఎవడో బతకడు. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు ఆయన నీకు తోడై ఉన్నాడు.